నమస్కారం. సిటీ న్యూస్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలతో నేను మీ రామ్చంద్. ఈ నూతన సంవత్సరంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రం అన్ని రంగాలలో మరింత అభివృద్ధి చెందుతుందని కుడా చైర్మన్ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. ఈ సందర్భంగా నగర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఆయురారోగ్యాలతో ఉండాలి, సంపద సంపాదించుకోవాలి, మీ కుటుంబం బాగుండాలి. మీ కుటుంబం బాగుండాలంటే ఈ రాష్ట్రంలో మంచి ప్రభుత్వం వచ్చింది. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి రావడం మన అదృష్టం. నారా లోకేష్, పవన్ కళ్యాణ్, కూటమి బీజేపీ వాళ్ళు అందరూ కలిసి ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి కూటమి ప్రభుత్వం వల్ల ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి బాటలో నడిచడానికి సిద్ధంగా ఉంది. వాళ్ళు ఎలా కష్టపడుతున్నారు, పని చేస్తున్నారు. అగర్నిసంగా రాష్ట్రం కోసం అగర్నిసలు కష్టపడి పనిచేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి రచించిన నాయకుడు ఎవ్వరూ లేరు. అందుకని ఒక మంచి ముఖ్యమంత్రి ఇవాళ ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. పరిశ్రమలు చేస్తున్నారు. ఇవాళ ఎక్కడ ఉన్న రైతులకు ఇవాళ పోలవరం పూర్తి చేస్తున్నాడు, అమరావతి పూర్తి చేస్తున్నాడు. ఇటువంటి ముఖ్యమంత్రి వచ్చి మన ప్రజల యొక్క కోరికలు అన్నీ కూడా మనం అడగకుండా తీర్చేటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు. అందుకని ఈ కొత్త సంవత్సరం 2025 సంవత్సరము సుఖశాంతులతో ఆంధ్రప్రదేశ్ సుఖశాంతులతో ఉండాలి. అందరూ ఆరోగ్యవంతులు ఉండాలి. తల్లిదండ్రులు అందరూ కూడా మా పిల్లలకు తొందరగా చంద్రబాబు కొత్త పరిశ్రమలు తెచ్చి మాకు ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారన్న నమ్మకం ప్రజల్లో ఉంది. కాబట్టి 2025 సువర్ణాచరణతో లిఖించే విధంగా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకుపోయేదానికి సిద్ధంగా ఉన్నారు. ఆయనకు అందంగా మనం అందరం ఉండి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకుపోవాలని కోరుకుంటూ 2025 సంవత్సరం మళ్ళీ ఒకసారి ఉదయపూర్వకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ నూతన సంవత్సరంలో ప్రజలందరూ సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని రాధాస్వామి దయాల్బాగ్ చారిటబుల్ హోమియో డిస్పెన్సరీ వైద్యులు డాక్టర్ భాస్కర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన నివాసంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని పలువురు శుభాకాంక్షలు తెలిపారు. 2025 నూతన సంవత్సరం సందర్భాన్ని పురస్కరించుకుని నగరంలోని రాధాస్వామి దయాల్బాగ్ చారిటబుల్ హోమియో డిస్పెన్సరీ ప్రముఖ హోమియో వైద్య నిపుణులు డాక్టర్ భాస్కర్ రెడ్డికి ఆయన అభిమానులు, సన్నిహితులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నగరంలోని ఆయన స్వగృహంలో డాక్టర్ భాస్కర్ రెడ్డి దంపతులను కలుసుకున్న వారంతా పూలమాలను, పుష్పగుచ్చాలను అందజేసి సన్మానించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసేందుకు వచ్చిన వారితో డాక్టర్ భాస్కర్ రెడ్డి నివాసం సందడిగా మారింది. తనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసేందుకు వచ్చిన వారందరినీ ప్రముఖ హోమియో వైద్య నిపుణులు డాక్టర్ భాస్కర్ రెడ్డి దంపతులు ఆప్యాయంగా పలకరించి వారి నుండి నూతన సంవత్సర శుభాకాంక్షలు స్వీకరించారు. అలాగే ప్రతిగా వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రముఖ హోమియో వైద్య నిపుణులు డాక్టర్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరం ప్రజలందరికీ నూతన వెలుగులు జీవితాలలో నింపాలని ఆకాంక్షించారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని తన శుభాకాంక్షలు తెలియజేసేందుకు వచ్చిన వారికి ఆయన తన కృతజ్ఞతలు తెలిపారు. ఈ నూతన సంవత్సరంలో ప్రజలందరూ సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా తన సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని ఆయన వెల్లడించారు. ఈరోజు జనవరి 1, 2025 కొత్త సంవత్సరం. ఈ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చినటువంటి ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ వాళ్ళు, బీసీ సంఘం నాయకులు, మైనారిటీ నాయకులు, వివిధ సంఘాల నాయకులు, కర్నూలు పుర ప్రముఖులు, అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు, కలెక్టర్ ఆఫీసు, డిఎంఎన్హెచ్ఓ ఆఫీసు, మున్సిపల్ ఆఫీసు, ఆ లీడర్లు అందరూ ఈరోజు వచ్చి నాకు శుభాకాంక్షలు తెలియజేశారు. వాళ్ళందరికీ నేను శుభాభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతూ అందరి ఆయురారోగ్యాలు బాగుండాలని, అష్టైశ్వర్యాలు ఆ దేవుడు వీళ్ళందరికీ ప్రసాదించాలని, ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా పురోగమించాలని, మీ రంగాల్లో అందరూ అభివృద్ధి శిఖరాలను అందుకోవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ మీకందరికీ మరొక్కసారి నా ధన్యవాదాలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సారథ్యంలో కర్నూలు నియోజకవర్గం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని 23వ వార్డుకు చెందిన టీడీపీ నాయకులు ప్రవీణ్ కుమార్, సునీల్ కుమార్ తెలిపారు.
ఈ మేరకు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్కు వారు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ నగరంలోని వివిధ ప్రాంతాలలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నగరంలోని 23వ వార్డుకు చెందిన టీడీపీ నాయకులు ప్రవీణ్ కుమార్, ఆయన సోదరుడు సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు రాష్ట్ర మంత్రి టీజీ భరత్, రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్లకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ నగరంలోని వివిధ ప్రాంతాలలో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నగరంలోని సి క్యాంప్ సెంటర్, మద్దూర్ నగర్, వినాయకుని ఆలయం, టీడీపీ కార్యాలయం, హంద్రీ బ్రిడ్జ్, మౌర్యాయిన్ కాంప్లెక్స్ తదితర ప్రాంతాలలో వారు ఏర్పాటు చేసిన నూతన సంవత్సర శుభాకాంక్షల ఫ్లెక్సీలు అందరినీ ఆకట్టుకున్నాయి. నగరంలోని ప్రధాన కూడళ్లలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్, రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్లకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అలాగే నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని నగరంలోని 23వ వార్డు పరిధిలో ఉన్న కల్వరీ బాప్టిస్ట్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని వారు కేక్ కట్ చేసి అందరికీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో టీడీపీ నాయకులు ప్రవీణ్ కుమార్, సునీల్ కుమార్తో పాటు తిమ్మప్ప, నాగరాజు, ప్రతాప్, రఫీ, నాగయ్య, ప్రకాష్, సత్యాలు, నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి టీజీ భరత్, రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్లకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే నగర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సారథ్యంలో కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు రాష్ట్రం పారిశ్రామిక రంగంలో అభివృద్ధి చెందాలని వారు ఆకాంక్షించారు. మా గౌరవనీయులైన టీజీ భరత్ అయ్య గారికి, మా మినిస్టర్ గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు. మా టీజీ భరత్ అయ్య ఫ్యామిలీకి, పెద్దయ్య ఫ్యామిలీకి అందరికీ విష్ హ్యాపీ న్యూ ఇయర్. అదేవిధంగా నూతన సంవత్సరం శుభాకాంక్షలు. శ్రీరామ్నగర్ ప్రజలకు అందరికీ విష్ హ్యాపీ న్యూ ఇయర్. అదేవిధంగా కర్నూలు జిల్లా ప్రజలకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ, నా పేరు ప్రవీణ్ కుమార్. మా టీజీ భరత్ అయ్య గారి ఆధ్వర్యంలో మా సార్ మీద అభిమానంతో మా శ్రీరామ్నగర్లో 23వ వార్డు కలవరి బాప్టిస్ట్ చర్చిలో అన్నదాన కార్యక్రమం పెట్టినాము. ప్రతి ఒక్కరికి సంఘస్థులకు కానీ చర్చిలో ఉండే పెద్దలకు అందరికి కానీ దాదాపు అంటే ఒక 200-250 మందికి భోజనాలు మేము అన్నదాన కార్యక్రమం పెట్టినాము. మా తమ్ముడు సునీలు, నేను, మా బూత్ ఇన్ఛార్జులు అందరం కలిసి ఈరోజు ఇక్కడ పాల్గొని చర్చిలో ఒక మంచి పని కార్యక్రమం చేసినాం భరత్ సార్ ఆధ్వర్యంలో. మా భరత్ సార్ ఎప్పటికైనా కానీ ఆ ముగ్గురు దేవుళ్ళ ఆశీస్సులతోటి, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కానీ, యేసుప్రభు కానీ, అల్లాదేవుడు కానీ ఆశీస్సులతోటి వాళ్ళ కుటుంబము బాగుండాలని మేము భరత్ సార్ ఆధ్వర్యంలో ఈ పనులను చేసిన బూత్ ఇన్ఛార్జులము. అందరికీ కర్నూలు జిల్లా ప్రజలకు, శ్రీరామ్నగర్ ప్రజలకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకుంటూ విష్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నాను. 23 వార్డు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందులో మన భర్తయ్య గారికి, తర్వాత మంత్రి టీజీ భరత్ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. 23 వార్డు తరఫున బూత్ ఇన్ఛార్జులము. కర్నూలు ప్రజలకి నూతన సంవత్సరం శుభాకాంక్షలు. అలాగే మన భరత్ సార్కి, ఫ్యామిలీకి నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ఎస్పీ యూత్ అంటే మన శ్రీరామ్నగర్ 23వ వార్డు ప్రజలకి నూతన సంవత్సరం శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. శ్రీరామ్నగర్ 23వ వార్డు ఇన్ఛార్జులము, నాయకులు ప్రవీణ్, సునీల్ ఆధ్వర్యంలో నూతన సంవత్సరం శుభాకాంక్షలు. 23వ వార్డు रहमतुल्लाहि बरकातहू। आज का दिन हैप्पी न्यू ईयर का है। नया साल मुबारक हो आपके टीजी भरत साहब को, आप टीजी वेंकटेश साहब को, उनके फैमिली को, सबको भी श्री रामनगर 20/3 वार्ड से नया साल मुबारक पहुंचाते हैं उनको। ఈ ఏడాది మార్చిలో జరిగే పరీక్షలను విద్యార్థులు భయం లేకుండా రాసేందుకు వీలుగా మోటివేషన్ తరగతులను నిర్వహిస్తున్నట్లు ప్రముఖ హిప్నోథెరపిస్టు డాక్టర్ సిరిగిరెడ్డి జయారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. 2025 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని నగరానికి చెందిన ప్రముఖ హిప్నోథెరపిస్ట్ డాక్టర్ సిరిగిరెడ్డి జయారెడ్డికి కల్లూరు ఫోటో మరియు వీడియోగ్రాఫర్ల సంఘం అధ్యక్షుడు ఎస్కే భాషా తదితరులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రముఖ హిప్నోథెరపిస్ట్ డాక్టర్ సిరిగిరెడ్డి జయారెడ్డి మాట్లాడుతూ, ఈ నూతన సంవత్సరం ప్రజలందరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. అలాగే ఈ నూతన సంవత్సరం మార్చి నెలలో విద్యార్థులు పరీక్ష
పరీక్షలు రాయవలసి ఉంటుందని, వారందరూ ఎటువంటి భయం లేకుండా పరీక్షలు రాసేందుకు అవసరమైన మోటివేషన్ తరగతులను నిర్వహించనున్నట్టు వెల్లడించారు. విద్యార్థులు భయానికి దూరంగా పరీక్షలు రాసేందుకు హిప్నోథెరపీ ఎంతో ఉపయోగపడుతుందని వెల్లడించారు. హిప్నోథెరపీ విధానం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలను దూరం చేయవచ్చు అని ఆయన వివరించారు. కర్నూలు ప్రజలకందరికీ 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం అందరూ కూడా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా మరి మార్చిలో ఈ ఎగ్జామినేషన్స్ అనేటువంటి విద్యార్థులు ఎగ్జామినేషన్స్ హాజరు కావాల్సి ఉంటుంది. వాటి కోసం అని చెప్పేసి మోటివేషన్ క్లాసులు అని చెప్పేసి స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ మోటివేషన్ క్లాసెస్ వలన వాళ్ళకు చదువుపైన ఇష్టాన్ని పెంచడము, ఏకాగ్రత పెంచడం, జ్ఞాపక శక్తి పెంచడమే కాకుండా ముఖ్యంగా పరీక్షల సమయంలో వాళ్ళు ఒత్తిడి లేకుండా పరీక్షలు రాసి అన్ని సబ్జెక్టులో కూడా మంచి మార్కులు, మంచి ర్యాంకులు వచ్చే విధంగా ఈ యొక్క మోటివేషన్ క్లాసెస్ అనేటువంటివి ఉంటాయి. ప్రతి విద్యార్థికి 2 days ఈ క్లాసెస్ ఇవ్వబడును. దీనివలన ఈ యొక్క హిప్నాసిస్ వలన కూడా, మెడిటేషన్ వలన, హిప్నాసిస్ వలన కూడా వీరికి మంచి చురుకుదనాన్ని పెంచి, దృఢమైన సంకల్పాన్ని పెంచి, మానసికంగా, శారీరకంగా బాగా తయారు చేసి వీళ్ళందరినీ కూడా ఎగ్జామినేషన్ హాల్లో అన్ని క్వశ్చన్లకు ఆన్సర్స్ జ్ఞాపకం వచ్చే విధంగా చేయడానికి ఈ మోటివేషన్ క్లాసెస్ అనేటువంటివి బాగా ఉపయోగపడతాయి. అదేవిధంగా ఈ నెల వరల్డ్ హిప్నాసిస్ డే 4వ తారీఖు, జనవరి 4వ తారీఖు వరల్డ్ హిప్నాసిస్ డే ప్రపంచం అంతా కూడా జరుపుకుంటారు. ఈ సందర్భంగా మన కర్నూలులో కూడా కర్నూలు మెడికల్ కాలేజ్లో ఈ నెల 4వ తారీఖు మెడికల్ కాలేజ్ ఆవరణలో మరి వరల్డ్ హిప్నాసిస్ డేతో పాటు పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ కూడా ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. క్లాసెస్ కూడా బాగా ఉపయోగపడతాయని చెప్పేసి నమ్ముతూ మరొకసారి కర్నూలు ప్రజలకు అందరికీ కూడా ఈ 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి, సౌభాగ్యాలతో జీవించాలని సాయిబాబా సంజీవయ్య నగర్ క్రీస్తు సంఘం ప్రతినిధి బిఏ ప్రసాదరావు తెలిపారు. ఈ మేరకు చర్చిలో జరిగిన కార్యక్రమంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని వృద్ధులకు వస్త్రాలను పంపిణీ చేశారు. 2025 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని నగరంలోని సాయిబాబా సంజీవయ్య నగర్లో ఉన్న క్రీస్తు సంఘం చర్చిలో పేదలకు నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో క్రీస్తు సంఘం ప్రతినిధి బిఏ ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరం ప్రజలందరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని క్రీస్తు సంఘం చర్చిలో పేదలకు దాతల సహకారంతో వస్త్రాలను పంపిణీ చేసినట్లు వివరించారు. ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో ఎంతో కొంత భాగాన్ని సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించాలని ఆయన ఆకాంక్షించారు. గత సంవత్సరపు చేదు జ్ఞాపకాలను మర్చిపోయి ఈ ఏడాది నూతన ఉత్తేజంతో ముందుకు సాగాలని ఆయన కోరారు. ఈ 2025 సంవత్సరము జనవరి 1వ తారీఖున క్రీస్తు సంఘము సాయిబాబా నగర్లో సంఘము ద్వారా భక్తులు ఇచ్చినటువంటి కానుకల ద్వారా మరి సంఘంలో ఉండేటువంటి వివరాలకైతేమి, వృద్ధులకైతేమి నూతన వస్త్రములు అందజేయడం జరిగింది. అదేవిధంగా 2025 సంవత్సరము నూతన క్యాలెండర్స్ కూడా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి డాక్టర్ రాజ్ కుమార్ గారు ముఖ్య అతిథిగా వచ్చి ఈ క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క కృప దినదినము క్రీస్తు సంఘము సాయిబాబా నగర్ మీద ఉండాలని, ఇంకా రాబోయే కాలంలో అనేకులకు సంఘము ద్వారా మరి సహాయం చేయనట్టుగా సంఘమును దేవుడు దీవించి ఆశీర్వదించాలని మీ అందరూ కర్నూలు నగర ప్రజలందరూ కూడా క్రీస్తు సంఘము సాయిబాబా నగర్ కోసము ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మీ అందరికీ కోరుచు వందనాలు తెలియజేస్తున్నాను. గత నెల 29వ తేదీ జరిగిన జిల్లా స్థాయి తైక్వాండో పోటీలలో తమ పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరచడం ఆనందంగా ఉందని రవీంద్ర గ్లోబల్ పాఠశాల వైస్ చైర్మన్ వంశీధర్ అన్నారు. ఈ మేరకు పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు.
గత నెల 29వ తేదీ నగరంలో జరిగిన జిల్లా స్థాయి తైక్వాండో పోటీలలో ప్రతిభ కనబర్చిన తమ పాఠశాల విద్యార్థులను వెంకయ్యపల్లె సమీపంలో ఉన్న రవీంద్ర గ్లోబల్ స్కూల్ వైస్ చైర్మన్ వంశీధర్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన తమ విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. అనంతరం రవీంద్ర గ్లోబల్ పాఠశాల వైస్ చైర్మన్ వంశీధర్ మాట్లాడుతూ గత నెల 29వ తేదీ జరిగిన జిల్లా స్థాయి టైక్వాండో పోటీలలో తమ పాఠశాలకు చెందిన 21 మంది విద్యార్థులు పాల్గొని ప్రతిభ కనబరిచారని తెలిపారు. వారిలో 3 బంగారు పతకాలను, మరో 12 మంది కాంస్య పతకాలను, మరో 6 మంది రజక పతకాలను సాధించారని వెల్లడించారు. తమ పాఠశాలలో విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలను కూడా శిక్షణ ఇస్తున్నామని వెల్లడించారు. తమ పాఠశాల విద్యార్థులు భవిష్యత్తులో అన్ని క్రీడా పోటీలలో పాల్గొనాలని, విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ నెల 29వ తారీఖున కర్నూల్ డిస్ట్రిక్ట్ లెవెల్ టైక్వాండో కాంపిటీషన్స్ అనేవి కర్నూల్లో జరిగింది. ఈ కాంపిటీషన్లో మా విద్యార్థులు దాదాపు 21 మంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేసి వివిధ కేటగిరీస్లో మెడల్స్ సాధించడం జరిగింది. ఇందులో 3 గోల్డ్ మెడల్ సాధించగా 12 మంది సిల్వర్ మెడల్ అండ్ రిమైనింగ్ 6 మెంబర్స్ బ్రాంజ్ మెడల్ సాధించారు. ఈ విధంగా ఈ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయడం వలన పిల్లల్లో కూడా మానసికంగా కానీ శారీరకంగా కానీ వాళ్ళు ఎంతో దృఢంగా తయారవుతారని మేమందరం ఆశిస్తున్నాము. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.